ఫీజు రీయింబర్స్మెంట్ పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫీజు రీయింబర్స్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్లమని కాంగ్రెస్ చెప్పుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని ఆయన విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏముందని ఆయన ప్రశ్నించారు. టోకెన్ల మీద టోకెన్లు ఇస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ పై మోసం చేస్తుంది తప్ప డబ్బులు ఇవ్వటం లేదని మంత్రి మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది కదా అని చెప్పి ఇలా ఉన్నత చదువులు చదవాలని చెప్పి చదివించాలని చెప్పి మా కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి ఒక కళలు కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వాల మాటలు నమ్మి పాలకుల మాటలు నమ్మి విద్యాసంస్థలు చేపిస్తే ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ విద్యాసంస్థ చిలించబడి యజమాని చిలించకపోవడం వలన ఇలా విద్యార్థులు మెడలు బట్టి బయటికి గడ్డించే పరిస్థితి. ఏమైంది పరిస్థితి కాదు. మేము 1,00,000 కోట్ల విద్యా బడ్జెట్ పెట్టినామని చెప్పి అంటున్నారు. మూసి రివర్ పెట్టి అంటున్నారు. మిస్ వరల్డ్ పోటీలు పెట్టారు. 4th సిటీ అంటున్నారు. ఇంకేవేవో అంటున్నారు. మరి వాటికి పైసలున్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టలేక ఇలా యాజమాన్యాన్ని రోడ్డుకి స్ట్రైక్ చేస్తుంటే ఈ 10,000 కోట్ల రూపాయలు చెల్లించిన స్థితిలో ప్రభుత్వం ఉందా?